విషయాన్ని తెలుసుకొని నాకు సపోర్టుగా అండగా నిలబడ్డందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా ఇందాక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ఎప్పుడు కూడా ఒకరోజు లేటుగానైనా అందరికీ అన్ని విధాల తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఈరోజు వాస్తవంగా కావాలని నన్ను అరెస్ట్ చేయక ముందే నరసరావుపేట ఎంపీ గారు ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని కంపల్సరిగా అరెస్ట్ చేపిస్తానని కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళందరూ ఒక టీముగా ఉన్న ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో ఈ ఎంపీ గారు ఈ మాటలు మాట్లాడటం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను ఎంపీ గారిని, నేను తప్పు చేశానని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నేను రెవెన్యూ తరపు నుంచి నా మీద ఎవరన్నా కేసు పెట్టారా? నన్ను కస్టడీలో వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆ మాటే చెప్పాను, నా మీద ఎవరన్నా కేసు పెట్టారా, నా మీద ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా అని అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు. మరి అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా వినుకొండ నుంచి సిపిఎఫ్ గారు, ఆయనకు ఇంకొక డోలు ఆయన ఎంపీ గారి దగ్గరకు వెళ్ళి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆయన్ని తీసుకొని లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు. లోకేష్ బాబు గారి కాడ నుంచి అన్ని విధాల ఫోన్లు చేపించి నన్ను ఇందాక అమ్మాయి చెప్పినట్టు అన్ని టీములు